ఆ మధ్యన చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పను, మొదటి ఏడాదిన్నర మీకే ముఖ్యమంత్రిగా ఇస్తాను అని చెప్పారన్నటువంటి మాట వినబడుతోంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ ఆవేశంగా బయటికి రాగానే చంద్రబాబు గారికి మద్దతు ప్రకటించారు. అట్లాగే ఇచ్చిన సీట్లు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి మాట కూడా వినబడుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. దానికోసం తనని తాను త్యాగం చేసుకుంటున్నారు. పాదయాత్ర మొదట్లో పాదయాత్ర సందర్భంగా లోకేష్ పాదయాత్ర కోసం తన వారాహి యాత్ర ఆపుకున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర నడుస్తున్న టైంలో ఆయన వారాహి యాత్ర ఆగిపోతుంది. పోనీ అట్లాగని కంటిన్యూగా బిజీగా సినిమాలు అనుకుంటే మధ్యలో ప్రోగ్రామ్స్కి వస్తున్నారు, నడుస్తుంది. కానీ వారాహి యాత్ర అన్నటువంటిది అక్కడ పెట్టుకున్నారు. అంటే లోకేష్కి పోటీగా మరొక దాన్ని కొనసాగించడం. అట్లాగే తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అయినటువంటి పారిశ్రామిక వ్యాపార ఎన్ఆర్ఐలు ఇప్పుడు జనసేనలో చేరుతున్నారు. ఇంతవరకు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు దాన్ని ఏమంటారు, గెలుపు గుర్రాలు కాదనుకున్నప్పుడు ఈ కొత్త గెలుపు గుర్రాలు ధనం బలం ఉన్నటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళని చేర్చుకునే ప్రక్రియ నడుస్తుంది. ఇది ఇంకొక రకమైనటువంటి త్యాగమే. మూడోది వచ్చేటప్పటికి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ వెళ్ళాడు, చంద్రబాబు వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు 2 రోజులు తిరిగారు, జగన్ 1 రోజు తిరిగారు. మొత్తం ఆ ప్రాంతాల్లో తిరుగుతారు. పవన్ కళ్యాణ్కి ఏమైంది? ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు కదా, ఈసారి ఎందుకు వెళ్ళలేదు? అది కూడా చంద్రబాబుకి ఆ పేరు రావడం కోసం. ఇవన్నీ చూస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తన జీవిత కాలంలో ఇంతటి లాయల్టీ కమ్యూనిస్టుల దగ్గర కూడా చూడలేదు, భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా చూడలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ దగ్గరనే అంతటి లాయల్టీ చూస్తుంది. మరి దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్కి గౌరవం ఇస్తుందా లేదనేది చూడాలి.